దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి మనం అడుగుతామో దేవుడు అంటున్నాడు, వారిని నేను కాపాడుతాను, నా శరణు వచ్చిన వారిని, అంటే నా దగ్గరకు వచ్చి నా ఆశ్రయం కోరిన వారిని, నా శరణము వచ్చిన వారిని, నా మాటను అంగీకరించిన వారిని ఖచ్చితంగా నేను కాపాడుతాను అని అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను చెప్తున్నాను. మనకి క్షేమాధారం ఎవరు అమ్మా? మనకి క్షేమాధారము దేవుడే. క్షేమాధారము దేవుడు లేకపోతే మనకి క్షేమం ఉండేది కాదు. ఆయన క్షేమము ఆధారము ఆయనే, మనకు ఆధారము ఆయనే. మనం క్షేమంగా ఉంటున్నామంటే, మనము మరి సజీవులుగా ఉంటున్నామంటే దేవుడు ఒక దినములో నుంచి మరొక దినంలోకి మనం ప్రవేశపెడుతున్నాడంటే ఆయన క్షేమము ఇయ్యకపోతే, ఆయన మనకు ఆధారంగా ఉండకపోతే మనము ఈ దినాన్ని చూసేవారము కాదు. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా నీవే నా దేవుడవు, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు అని దేవుడు చెప్తున్నాడు. మనకి క్షేమాధారము దేవుడు తప్ప మరొకటి లేదు. మనం అనుకుంటాం మన బలము చేతో, మన ధనము చేతో, మన మరి జ్ఞానము చేతో నేను ఈ రీతిగా బ్రతుకుతున్నాము అనుకుంటున్నాం. కానీ ఏది కూడా మన చేతుల్లో కూడా ఏమీ లేదు. మనము క్షేమంగా ఉండగలుగుతున్నామంటే, పని చేసుకోగలుగుతున్నామంటే, తిరుగుతున్నామంటే, ఆహారము తింటున్నామంటే ఆయన కృపాక్షేమాలతో మనల్ని నింపుతున్నాడు అనమాట. ఈ దినాన ఎంతోమంది చూడలేకపోవచ్చు. ఈ దినాన ఎంతోమంది ఈ మరి అద్భుతకరమైన మహిమకరమైన మరి ఈ రోజును దేవుని ఆరాధించే భాగ్యాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు కదా. మనల్ని అయితే సజీవులుగా ఆరోగ్యవంతులుగా దేవుడు కాచి కాపాడాడు, మనల్ని మందిరంలోకి నడిపించాడు. మందిరంలోకి రాని బిడ్డలు కూడా ఎంతోమంది మరి సజీవులుగా ఉండి కూడా దేవుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడు. ఆయన ఆధారము, ఆయనే మాకు అన్ని ఆధారమై ఉన్నాడు అని గ్రహింపు కలిగి కూడా ప్రార్థనకు రాలేని వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనము చెప్పవలసింది ఏమిటంటే, ప్రభువా నీవే నా దేవుడవు, నీకంటే క్షమాధార్యం నాకేమి కూడా లేదు ప్రభువా అని చెప్పగలిగితే మనం ఎంతో ధన్యులంగా తీర్చబడతాము. దేవుడు అన్నాడు, మరి దావీదు అన్నాడు, నేనులాగందును భూమి మీద ఉన్న శ్రేష్ఠులే భక్తులే శ్రేష్ఠులు, నాకు కేవలము ఇష్టలు. వారు నాకు కేవలము ఇష్టలు. భక్తులు ఎవరంట? శ్రేష్ఠులు అంట. భక్తులు ఎవరు అంటే నిజమైన భక్తులు, దేవుణ్ణి ఆరాధించే భక్తులు, దేవుని కొరకు మరి ఇష్టకరంగా బ్రతికే భక్తులు, తమ భక్తిని, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు నిలబడేవారు. అలాంటి భక్తులు వారు నాకు కేవలము ఇష్టలు అంటున్నాడు. దేవునికి ఇష్టకరమైన భక్తులుగా మనం జీవించగలిగితే మరి మనకి దేవుడు క్షేమాధారముగా నిలబడతాడు, మనకి కృపాక్షేమాలు అనుగ్రహిస్తాడు. మనకి ఆయన తప్ప మరొక దేవుడు ఉండకూడదు. కింద అంటున్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి దేవుడు అంటే తెలుసు, ప్రభు అంటే ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసు, ఎలాంటి ఆశ్చర్యకరుడో తెలుసు, ఎలాంటి మహిమకరమైన దేవుడో తెలుసు, అన్నీ తెలుసు కూడా మనం ఒక్కొక్క సందర్భంలో మరి వేరే ఆశ్రయాన్ని కోరుకుంటాం, వేరే వాళ్ళ సహాయాన్ని కోరుకుంటాము. దేవుని విడిచిపెట్టే పరిస్థితి మనకు ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయంట. శ్రమలు మనకి ఎందుకు వస్తాయంటే, మన ఆలోచన, మన తలంపులు దేవుని మీద నుంచి తప్పించినప్పుడు, దేవుని మీద నుంచి మన ఆలోచన ఎప్పుడైతే డైవర్ట్ చేస్తామో అప్పుడు మనము వేరొకరిని ఆశ్రయించినప్పుడు, వేరొక ఆలోచన తీసుకున్నప్పుడు, వేరొకరి తలంపులు మనం మరి అనుసరించినప్పుడు మనకి ఖచ్చితంగా శోధనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి, మనం నష్టపోతూ ఉంటాము. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడు కూడా యెహోవాను విడిచి తిరగకూడదు. యెహోవాను విడిచి వేరొక మార్గంలో మనం వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయనే మన దేవుడు. ఆయన కంటే క్షేమాధారము ఈ లోకంలో మనకేమి కూడా లేదు. ఆయనలాగా కాపాడేవాడు, ఆయనలాగా మనకు క్షమాన్ని ఇచ్చేవాడు, ఆయనలాగా మనకు సహాయం చేసేవారు, ఆయనలాగా మనల్ని ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఇక్కడ అంటున్నాడు, దావీదు అంటున్నాడు, వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు కూడా నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును
కాపాడుచున్నాము. నా స్వాస్థ్య భాగము అంటే నా స్వాస్థ్యము నీవే ప్రభువా, నా పానీయ భాగము కూడా నీవే నాయన. నీవు తప్ప నా జీవితంలో మరొకరికి స్థానము లేదు. నీవే నా హృదయం నిండా నింపుకున్నాను నాయన. నా పానీయ భాగము నీవే, నా స్వాస్థ్య భాగము కూడా నీవే. నాకు స్వాస్థ్యము ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే నీవు తప్ప స్వాస్థ్యము నాకు వేరొకటి నేను అనుకోవటం లేదు ప్రభా. నీవే నా స్వాస్థ్యము అంటున్నాడు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను అంటున్నాడు. ఆయన స్వాస్థ్య భాగముగా ఆయనే పానీయ భాగముగా మన జీవితంలో అనుగ్రహించబడినప్పుడు, మన జీవితంలో మనము అన్వయించుకున్నప్పుడు ఖచ్చితంగా మనోహరమైన స్థలముల్లో మనకి పాలు ప్రాప్తిస్తాడంట, పాలు అనుగ్రహిస్తాడంట, ఆ స్థానాన్ని మనకు నిర్ణయిస్తాడంట ప్రభు. దావీదు అంత ఖచ్చితంగా అంత నిశ్చయంగా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, దావీదు దేవుణ్ణి ఎలా చేసుకున్నాడంట? స్వాస్థ్య భాగముగాను పానీయ భాగముగా చేసుకున్నాడంట. ఎప్పుడైతే తన జీవితంలో నా సర్వస్వము నా దేవుడే అనుకుని ప్రభు కొరకు జీవించాడో, నిలబడ్డాడో దావీదు, మరి దావీదు అంటున్నాడు, మనోహరమైన స్థలములలో నాకు ఆయన పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఈ లోకములో ఉన్నప్పుడే శ్రేష్టమైన స్వాస్థ్యము ఎక్కడ కలిగి ఉండాలి? మనకు ఎక్కడ సంపాదించుకోవాలి అమ్మా? శ్రేష్టమైన స్వాస్థ్యము ఏముంది మనకి ఈ లోకంలో అంటే, ఈ లోకములో ఏమీ లేదు, కానీ పరలోకములో శ్రేష్టమైన స్వాస్థ్యము మనకు నిర్ణయించబడింది. ఆ నిర్ణయించబడిన స్థలములో మనకు ఏం కావాలి? పాలు కావాలి, స్థానం కావాలి. అక్కడ మరి మనకు స్థానము లేనప్పుడు ఈ లోకములో జీవించే జీవిత కాలములోనే ఆ శ్రేష్టమైన భాగములో, ఆ శ్రేష్టమైన దేశములో మన పాలిభాగస్థులము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు అంటున్నాడు, నా స్వాస్థ్య భాగం ఈ లోకంలో బ్రతికినంత కాలము నా స్వాస్థ్య భాగముగా పానీయ భాగముగా ఆయన మరి మన హృదయములో మరి నిశ్చయముగా నివసించినట్లయితే, మన హృదయములో ఎల్లప్పుడూ ప్రభువుని పెట్టుకుని ప్రభు కొరకు జీవించినట్లయితే, ఆయనే నాకు క్షేమాధారము, ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఎవరు కాదు, ఎవరు లేరు అనే నిశ్చయతతో, విశ్వాసముతో భక్తి జీవితంలో మనం పెరిగినట్లయితే, మనము జీవించినట్లయితే మనోహరమైన స్థలములో మనకు పాలు దేవుడు దయచేస్తాడు.